హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ ఇవాళ చేసిన ట్రేడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో వెరీ ఈజీ ట్రేడ్ అండి, టెన్షన్ పడాల్సిన ట్రేడ్ ఏం లేదు. ఇప్పుడు నిఫ్టీ 2 రెడ్ క్యాండ్స్ పడ్డది, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 2 రెడ్ క్యాండ్స్ పడ్డది. నేను జనరల్ ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను, ఇక్కడ సెల్ చేస్తాను. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాను, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేసినాక నేను టార్గెట్ ఎక్కడ అంటే బ్లూ లైన్ ఆర్ కింద ఇక్కడ. ఓకే, నాకు నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను, అర్లీగా ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే నాకు వేరే పని ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్టే లాంగ్ అనమాట. జనరల్లీ నేను అంటే ఎక్కువ లాంగ్ సేపు స్టే చేయడానికి ఇష్టపడను. ఓకే, ఇక్కడ నుంచి లేదు నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ నేను టార్గెట్ చెప్తాను. ఈ గ్రీన్ అనేది టార్గెట్. ఓకే, గ్రీన్ అనేది టార్గెట్. ఓకే, ఆర్ అట్లీస్ట్ ఇప్పుడు నిఫ్టీ ఇక్కడ సెల్ చేసిన, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సెల్ చేసిన, నిఫ్టీ టచ్ అయ్యేంత వరకు ఇక్కడ కూడా ఉండొచ్చు మనం. ఓకే, నిఫ్టీ ఈ లెవెల్ టచ్ అయింది కదా, సో బ్యాంక్ నిఫ్టీ కూడా అక్కడ వరకు వచ్చింది, అక్కడ వరకు ఏంటి ఇంకా కింద వరకు కూడా వచ్చింది, ఇంకా కింద లెవెల్ లేదు మనం ఎగ్జిట్ అవ్వడానికి. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ అంటే ఇక్కడ సెల్ చేస్తే ఇది ఒక టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోయింది నాకు. ఇంకా కంటిన్యూ చేయాలంటే ఇక్కడ సెల్ చేస్తాం కదా బ్యాంక్ నిఫ్టీ సేమ్, కానీ నిఫ్టీ ఇక్కడ టచ్ అయినంత వరకు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మనం. ఓకే, ఇక్కడ నిఫ్టీ ఇక్కడ టచ్ అయినాక బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు ట్రేడ్ కంటిన్యూ చేస్తానే కింద ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ ఐ డోంట్ రికమెండ్ జనరల్లీ. ఓకే, సో ఈజీ ట్రేడ్ అండి, ట్రేడర్స్కి పండగ, షార్ట్ చేయొచ్చు మనం, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్రిప్టో చూద్దాం, గోల్డ్ చూద్దాం, మనం డోజన్ చూద్దాం ఇన్ చార్ట్స్. ఓకే, సో క్రిప్టో కూడా వెరీ ఈజీ ట్రేడ్ అండి. ఓకే, సో ఓపెనింగ్ ఆన్ రెడ్ పడ్డది. ఓకే, కానీ మనకు షార్ట్ చేయం. ఎందుకు షార్ట్ చేయాలంటే పివట్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, ఈ బ్రేక్ అయితే షార్ట్ చేస్తాం, కానీ ప్రాపర్గా బ్రేక్ అవ్వలేదు మీకు. ఓకే, స్మాల్ రెడ్ క్యాన్స్ పడ్డాయి, కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోయింది. ఓకే, బ్రేక్ అవ్వకుండా మళ్ళీ అప్పర్ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ గ్రీన్. ఓకే, సో ఆర్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు మనకి. ఓకే, మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం మనం. ఓకే, ఇక్కడ బై చేస్తాం, లేదా ఇక్కడ కూడా బై చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ రేట్ తెలిసిపోతుంది ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తుందని. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్స్ నెక్స్ట్ ఏంటంటే ఈ లెవెల్కి మిడ్ రీచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టార్గెట్ ఏంటంటే బ్లూ, కానీ బ్లూ రీచ్ కాదు, ఎట్లీస్ట్ దాని ముందనే రీచ్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. అందుకే ఈ లెవెల్ రీచ్ అవ్వక ముందే నేను జనరల్ ఎగ్జిట్ అయిపోతూ ఉంటాను. ఓకే, ప్రతిసారి. ఓకే, సో అంతే, ఇంకా ట్రేడ్ అయిపోయింది ఇవాళ నిఫ్టీది, బిట్కాయిన్ది. ఓకే, సో నెక్స్ట్ అనేది ఒక క్రూడ్ ఆయిల్ చార్ట్ చూద్దాం, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ చార్ట్. ఓకే, ఎట్లా బిహేవ్ చేస్తుందండి. ఓకే, మనకేంటంటే ఒక రెడ్ పడ్డది. ఓకే, రెడ్ పడ్డది, మళ్ళీ గ్రీన్, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కింద ఒక సైడ్ వేస్ మార్కెట్ మనకి బేసికల్లీ. ఓకే, మనం ఏం చేద్దామంటే ఒక లెవెల్ తీసుకుందాం. ఇప్పుడు చూసారా, నిన్నటి హై ఓపెనింగ్ అండ్ హై ఒక సైడ్ వేస్ అయిన జోన్ని మార్క్ చేసుకున్నాను. ఓకే, క్లియర్ కదా, మార్క్ చేసుకున్నా కదా. ఈ లోపల నేను ట్రేడింగ్ చేయను. ఎప్పుడైతే ఈ గ్రీన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, గ్రీన్ ఇచ్చిందో, ఇక్కడ నేను బై చేస్తాను. బేసికల్ ఇక్కడ బై చేసినాక సడన్గా కింద పడ్డది, మన సైకాలజీ మొత్తం డిస్టర్బ్ అవుతుంటుంది, మనం ఎగ్జిట్ అయిపోదామా, ట్రేడ్ లాస్లో కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఎగ్జిట్ కాకూడదు. ఎందుకంటే ఈ బాక్స్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వకుండా అలాగే కంటిన్యూ అయ్యామనుకోండి. ఓకే, ఈ లెవెల్ పివట్ హిట్ అయిపోయింది, దాని పైన కూడా వెళ్ళింది. ఓకే, అండ్ దాని తర్వాత చూసారా రెడ్ లెవెల్, నెక్స్ట్ టార్గెట్ కూడా ఈజీగా రీచ్ అయిపోయింది. ఓకే, సో అది ద పవర్ ఆఫ్ వెయిటింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ గోల్డ్ చార్ట్ చూద్దాం. ఓకే, ఒక పెద్ద రెడ్ క్యాండిల్, రెడ్ నేను ఏం చేస్తాను అంటే సెల్ చేస్తాను ఇక్కడ. ఓకే, క్లియర్. ఇంకా సెల్ ఎందుకు చేస్తాను, ఇక్కడ లెవెల్ ఉంది, హిట్ అయ్యే ఛాన్స్ ఉంది, నెగిటివ్లో ఉంది మార్కెట్. ఓకే, సెల్ చేసినాక హిట్ అయిపోయింది, నా టార్గెట్ హిట్ అయిపోయింది, అంతే, ఇంకా డన్. లేదు ఇంకా పేషెన్స్గా వెయిట్ చేయాలి అంటే ఈ లెవెల్, ఈ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ ఫిల్ చేయడానికి కంపల్సరీ వచ్చింది కూడా, ఇంకా కింద కూడా వెళ్ళింది. ఇంకా దాని తర్వాత అయిపోయిందండి ట్రేడింగ్. ఇంకా 2 ఛాన్సెస్ అనమాట, 2 ట్రేడ్స్ ఇచ్చింది గోల్డ్ మనకి. ఓకే, నెక్స్ట్ డోజోన్ చూద్దాం, నిన్న చార్ట్ ఎలా బిహేవ్ చేసిందో. ఓకే, ఓకే, పెద్ద 2 గ్రీన్ క్యాండిల్స్. ఓకే, కానీ ఇక్కడ బై చేస్తాం, ఫస్ట్ క్యాండిల్ అయినాక బై చేయొచ్చు నేను. ఓకే, ఇక్కడ బై చేయొచ్చు, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇక్కడ నేను బై చేయొచ్చు. ఓకే, బై చేసినాక టార్గెట్ వచ్చేసరికి బ్లూ. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ గ్యాప్
గ్యాప్ అప్ కొంచెం ఏదైతే అయిందో ఈ లెవెల్ మీద ఇంకో గ్యాప్ అప్ అయింది, కంపల్సరీ ఈ లెవెల్ని విజిట్ చేయడానికి కంపల్సరీ వస్తుంది, లేదా ఈ కింద గ్యాప్ అప్ అయిందో ఈ లెవెల్ అట్లీస్ట్ టచ్ చేయడానికి వస్తుంది. ఓకే, ఫస్ట్ టచ్ చేయడానికి ఈ లెవెల్ ఫిల్ చేసేసింది, ఈ క్యాండిల్కి ఈ లెవెల్ గ్యాప్ ఉంది ఫిల్ చేసేసింది. మనం ఇక్కడ కూడా బై చేయొచ్చు, ఇక్కడ బై చేయొచ్చు, లేదా మనం ఇక్కడ కానీ బై చేయొచ్చు మనం. ఓకే, గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుంది కాబట్టి. ఓకే, దాని తర్వాత మన టార్గెట్ చూద్దాం, మన టార్గెట్ హిట్ అయిందా లేదా. ఎస్, మన టార్గెట్ క్లోజ్ దగ్గర వెళ్ళాం మనం. ఓకే, సో అది ఇవాళ ట్రేడ్ అనమాట. కొంచెం ఇక్కడ బై చేసి ఉంటే టెన్షన్ ఉండేది మనకి, ఇక్కడ రీచ్ అయ్యేంతవరకు పేషెంట్గా వెయిట్ చేయాలి. ఫస్ట్ లాస్లో కనిపిస్తాం చాలాసేపు, ఇది మూవ్ అవ్వాలి. లేదు మనకి ఈ మన అనాలిసిస్ అనుకున్నాం కదా, ఈ ఫిల్ చేయడానికి కంపల్సరీ వస్తుందని ఇక్కడ బై చేస్తాం మనం, ఇక్కడ బై చేస్తే స్ట్రైట్ అవే ఇన్ని పాయింట్స్ వస్తాయి, టెన్షన్ లేని ట్రేడింగ్ అనమాట. ఓకే, ఈ లెవెల్ కన్నా ముందు ఎగ్జిట్ అయిపోతాం మనం. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ ఎన్ఎస్సి వెబ్సైట్ పేజ్కి వెళ్ళాను. ఓకే, ఇవి చాలా జెన్యూన్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కదా. సో నిఫ్టీ నెక్స్ట్ 50 సెలెక్ట్ చేశాను ఇక్కడ. ఓకే, దీంట్లో మనకి మార్కెట్ పడ్డది కాబట్టి లూజర్స్తో పికింగ్ చేద్దాం. ఒక 3 స్టాక్స్ తీసుకుందాం ఎలా బిహేవ్ చేస్తాయి అనేది. ఓకే, ఫస్ట్ హిందుస్థాన్ జింక్ అనమాట, నెక్స్ట్ సీజీ పవర్ చూద్దాం, దాని తర్వాత సైమన్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టాక్ వస్తే హిందుస్థాన్ జింక్ కదా, ఇది లూజర్స్లో ఫస్ట్ స్టాక్ కదా, కానీ ఇక్కడ రియాలిటీలో చాలా డిఫరెంట్ ఉంది చూసారా. ఇది బై స్టాక్, బై ట్రేడ్ ఇచ్చింది ఇవాళ. ఓకే, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, కానీ ఇక్కడ ఒక లెవెల్ ఉంది మనకి, R1 లెవెల్ పైన మన న్యాచురల్ లెవెల్ ఉంది. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయ్యి పైకి ఇచ్చేసింది, ఇటు బ్రేక్అవుట్ ఇస్తే అటు నేను బై చేస్తాను. ఇప్పుడు చూసారా 2 క్యాండిల్స్, ఇక్కడ బై చేస్తాను, ఇక్కడ బై చేస్తే నా టార్గెట్ చూద్దాం. ఓకే, ఇక్కడ టార్గెట్ అనేది R2 అవుతుంది జనరల్, కానీ ఈ లెవెల్కి మిడ్లో మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఎందుకంటే పెద్ద టార్గెట్ లేదు, గ్రీను బ్లూ రెడ్ కనిపిస్తే పెద్ద టార్గెట్ మనకి, ఈ R2లు ఇవన్నీ తర్వాత అనమాట. బట్ రీచ్ కాలేదు లెవెల్, మిడిల్ ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ సమ్వేర్. ఓకే, అంతే, ఇంకా ట్రేడ్ ఏం లేదు దీంట్లో, కానీ కింద పడుతుంది తర్వాత మార్కెట్. ఓకే, సీజీ పవర్ అబ్బా ఎంత ఈజీ ట్రేడ్ కావాలా, 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి, ఇక్కడ నేను సెల్ చేస్తా స్టాక్, దాని తర్వాత ఈ గ్రీన్ S1 లెవెల్ హిట్ అయిపోయినాయి, దాని తర్వాత బ్లూ లెవెల్ హిట్ అయిపోయింది మనకి, ఇంకా కిందికి వెళ్ళిందా, కింద S3 కూడా ఇచ్చింది మనకి. ఓకే, ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, చూసారా సైమన్ స్టాక్ అనేది మనకి లూజర్స్లో టాప్ లూజర్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. కానీ అది ఏం చేసింది చూసారా, ఫస్ట్ ఒక రెడ్ పడ్డది, గ్రీన్ రెడ్. ఓకే, బేసికలీ ఇక్కడ సెల్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఒక రకమైన సెల్ చేయొచ్చు బేసికలీ, అంతే. ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంది ఒక రకమైన మార్కెట్, కానీ మళ్ళీ పైకి వెళ్ళింది, ఇంకా సస్టైనబుల్కి కింద పడ్డది మనం. ఓకే, మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెడ్ కదా, ఇక్కడ సెల్ చేస్తాం మనం బేసికలీ, ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయిపోయి పైకి వెళ్ళింది, గట్టిగా హోల్డ్ చేయాలి మనం. ఓకే, అక్కడ హోల్డ్ చేసినాక కింద బ్లూ లెవెల్ హిట్ అయిపోయింది, ఈజీగా ట్రేడ్. ఓకే, నెక్స్ట్ గెయినర్స్ లిస్ట్కి వద్దాం. ఓకే, గెయినర్స్ లిస్ట్లో మనకి ఫస్ట్ PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకుందాం, నెక్స్ట్ కెనరా బ్యాంక్, ఆ తర్వాత BPCL తీసుకుందాం. ఓకే, సో చూసారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ దో మనకి టాప్ గెయినర్స్లో ఉంటే మార్కెట్ కింద పడింది. ఓకే, అంటే మళ్ళీ చాలా ఈజీ ట్రేడ్ అనమాట. ఓకే, దో మనకి ఇది గెయినర్స్లో ఉన్న కింద పడిపోతూ ఉంది మనకి. ఓకే, అదేం అర్థం కాలేదు ఇవాళ. ఓకే, సో ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ కదా, బ్లూ హిట్ అయిపోయింది, ఈజీ ట్రూ. మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, కింద కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కెనరా బ్యాంకు. ఓకే, ఇది చాలా కష్టమైన ట్రేడ్, మోస్ట్లీ లాస్ ఉంటుంది మనకి. ఓకే, ఒక రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, సెల్ చేస్తాను, క్లియర్ కదా. సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ క్యాండిల్, కానీ మిడ్లో కూడా పెట్టుకుంటున్నాను టార్గెట్, లేదా పివట్ కానీ S1 కానీ. ఓకే, ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిపోయింది, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాక సెల్ చేస్తాను, రీచ్ అయిపోయింది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అంటే ఓకే ఫైన్, ఎగ్జిట్గా ఇక్కడ ఏం చేసింది మార్కెట్ సడన్గా పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. ఓకే, మళ్ళీ కింద పడుతుంది. ఓకే, మనం ట్రేడ్ని హోల్డ్ చేస్తాం, లేదు కిందికి వెళ్తుంది, ఫస్ట్ పైకి వెళ్ళింది కదా, లేదు కిందికి వెళ్తుందని మళ్ళీ చూపిస్తే సడన్గా పైకి వెళ్ళిందండి. ఓకే, పైకి వెళ్ళినాక బుద్ధుడు ఎవరైనా మనకి ట్రేడ్ క్లోజ్ చేసుకుంటాడు కదా, ట్రేడ్ క్లోజ్ చేసుకొని బై చేస్తాడు కదా, బై చేసేటప్పుడు నెక్స్ట్ బ్లూ టార్గెట్ మనకి, అదేం చేసింది చూసారా, మళ్ళీ కింద పడ్డది. మనం అనుకున్నాం కదా ఈ టార్గెట్ అని, ఇక్కడ కింద పడ్డది బేసికలీ. ఓకే, సో బుల్షిట్ ట్రేడ్ అనమాట. ఇట్లా ట్రేడ్ చేస్తే లాసే, ఇంకా
వేస్ట్ అనమాట, టైం వేస్ట్ అండ్ మన ఎనర్జీ వేస్ట్. మనం ఏం చేయలేము కూడా ఇట్లాంటి ట్రేడ్స్లో. నెక్స్ట్ బీపీసీఎల్ తీసుకుందాం. ఇప్పుడు బీపీసీఎల్ ట్రేడ్ చూడండి, రెడ్ క్యాండిల్స్ వరుసగా నేను ఇక్కడ బై చేస్తాను, పివట్ బ్రేక్ అయినాక బై చేస్తాను. ఇక్కడ బై చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, కానీ R1 దగ్గర కూడా ఎగ్జిట్ కావచ్చు, గ్రీన్ దగ్గర కూడా ఎగ్జిట్ కావచ్చు. ఓకే, దాని తర్వాత కింద పడిపోయింది అంతే, ఇంకో ట్రేడ్ ఏం లేదు. ఇక్కడ సెల్ చేయొచ్చు కానీ వెరీ రిస్కీ అండి. ఈ గ్రీన్ లెవెల్స్ ఎంత యాక్యురేట్గా ఉండవు. ఓకే, రివర్స్ అవుతాయి కానీ అంత యాక్యురేట్గా ఉండవు, మళ్ళీ పై కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అంతే, ఒకటే సింగిల్ ట్రేడ్ అనమాట. ఓకే, అంటే ఒకవేళ షార్ట్ ఎడ్జ్ చూసి అంటే చెప్పలేము యాక్యురేట్, కానీ మంచి ట్రేడ్ ఇచ్చింది ఇవాళ. ఓకే, సో అది ఇవాళ ట్రేడింగ్ అప్డేట్స్. రేపు మళ్ళీ కలుద్దాం మార్కెట్లో. చార్ట్స్ నేర్చుకోండి, చార్ట్స్ ఇంపార్టెంట్, మనకి న్యూస్ కాదు. ఓకే, చార్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.